నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో భరద్వాజ గారు ఉన్నారు. భరద్వాజతో ఈ మధ్య తాజాగా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడదాం. నమస్తే అండి భరద్వాజ గారు. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్టర్గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూశారు మీరు. దాని మీద మీ వ్యూస్ ఏంది అసలు? అంటే చాలా ఓపెన్గా ఈ దేశంలో ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దేశభక్తి చాటుకోవాలి అనగానే పాకిస్తాన్ వ్యతిరేకత, పాత బస్తీ మీద దాడి చేయకపోతే కుదరదు అనేటువంటి ఒక నేరేటివ్లోకి తీసుకెళ్ళిపోయారు. అది అంతకుమించి దేశభక్తి ఏముంటుంది? దేశభక్తి సినిమా అంటే యాంటీ ముస్లిం సినిమాగా బ్రాండ్ అయిపోయింది ఈ సినిమాలో కూడా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఒక 50 మంది హిందూ పోలీసులు దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళల్లోనే ఒక ముస్లిం పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. ఆయన ఈ దాడుల్లో వాళ్ళ చేతుల్లో చనిపోతాడు కూడా. చనిపోయినప్పుడు చూసారా, మేము సెక్యులర్గానే ఉన్నాం అని చెప్పుకునే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్కి విపరీతమైనటువంటి పబ్లిక్ రెస్పాన్స్ ఉంటుందని డైరెక్టర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో బలంగా మాట్లాడాడు. అదేంటంటే, మీరు అలా ఒంటరిగా వెళుతున్నారేమిటి అని అడుగుతారు పవన్ కళ్యాణ్. అంటే నేను పాకిస్తాన్ వెళుతున్నానా? పాత బస్తీకే కదా వెళుతున్నాను అంటాడు. అంటే పాకిస్తాన్ని, పాత బస్తీని కంపేర్ చేస్తూ అక్కడికి వెళ్ళటం ప్రమాదకరం అని ఒక పోలీస్ ఆఫీసర్ చెబితే, ఏం పర్లేదు, ఐ కెన్ హ్యాండిల్. అక్కడ ఒకవేళ పాకిస్తానీ ఎలిమెంట్స్ ఉంటే నేను ఏరేసి దాన్ని బాగు చేస్తాను అనే లెవెల్లో మాట్లాడతాడే. ఇది ఖచ్చితంగా ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం తప్ప ఇంకోటి కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. టోటల్గా ఆ సినిమాకి వాళ్ళు ఏమీ అనుకోలే. కథకి సంబంధించిన స్కెలిటన్ కూడా అనుకోకుండా ఒక కాపీ తీసుకొచ్చారు ఒక చోట నుంచి. అంకుశం అనేటువంటి సినిమా నుంచి ఒక ఎలిమెంట్ తీసుకున్నారు. ఒక అనాథ విద్యార్థికి ఒక స్కూల్ మాస్టర్ చదువు చెప్పిస్తూ ఆయన రాజకీయాల్లోకి వెళతాడు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతాడు. ఇతను పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఇది అంకుశం అనేటువంటి సినిమా నుంచి తీసుకున్నటువంటి స్కెలిటన్. ఇక్కడ రాజశేఖర్ లాగా ఈయన కూడా పోలీస్ ఆఫీసరే అవుతాడు. ఈయనకి ఉచితంగా చదువు చెప్పినటువంటి మాస్టారు ముఖ్యమంత్రి అవుతాడు. సేమ్ స్కెల్టను. దానికి కొంచెం ఈ హిందుత్వ అనే పేరుతో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ ముస్లిం ఫోబియా అనేటువంటి, ఇస్లాం ఫోబియా అనేటువంటి దాన్ని పట్టుకొచ్చి రుద్ది దేశభక్తి సినిమా తీశాను నేను అని చెప్పుకునే ప్రయత్నం. పైగా దీనిలో ఇంకొక సీన్ ఉంటుంది. ఏవైనా కొత్త కథలు ఉంటే చెప్పు అన్న పద్ధతిలో ఏదో చర్చ జరుగుతూ ఉంటుంది ఒక చోట, ఒక టీ స్టాల్లో. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ముస్లింలు, ఉగ్రవాదం, ఇదంతా రిపీటెడ్గా అదే జరుగుతుంది, బోరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అవతల. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొడతారు. వాళ్ళు కొట్టి, బోరేంటి, ఇదే జరుగుతోంది ప్రపంచంలో, దీని మీద యుద్ధం చేయటం కాకుండా మీరు బోర్ అని చెప్పి మాట్లాడతారా అని చెప్పి వాళ్ళని కొట్టి కాల్చి గందరగోళపరుస్తాడు. అంటే ఎవరైనా రిపీటెడ్గా ఎందుకు ఇస్లాం మీద దాడి చేస్తున్నారు అని గనక అంటే, వాళ్ళు చేయట్లేదా దాడి, కాబట్టి మనం చేసి తీరాల్సిందే అన్న నేరేటివ్ని కూడా ఆ సినిమాలో ఆయన ఇన్కార్పొరేట్ చేసి, టోటల్గా దేశంలో ప్రజలలో ఉన్నది అని వాళ్ళు అనుకుంటున్నటువంటి మెజారిటీ మతమే మనకి ప్రేక్షకులు. కాబట్టి వీళ్ళందరూ వచ్చేస్తారు. కొంచెం పాకిస్తాన్ మీద వ్యతిరేకత ఉంటే, పాకిస్తాన్ని తిట్టడం అనేది ఒక కమర్షియల్ ఫార్ములాగా మారిపోయింది. పాకిస్తాన్ని తిట్టడము, ముస్లిం ఉగ్రవాదాన్ని ముస్లింని మిక్స్ చేసి మాట్లాడటం, ఈ రెండూ కూడా కమర్షియల్ ఫార్ములాగా నిర్ధారణ అయిన తర్వాతే తండేల్ అనేటువంటి సినిమా అల్లు అరవింద్ గారు తీశారు నాగ చైతన్యం పెట్టి. ఎందుకు తీశాడు అంటే, జాలర్లు, శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి జాలర్లు, ఉత్తరాంధ్ర జాలర్లు సముద్ర జలాల్లోకి వెళ్ళి పాకిస్తాన్ సైన్యానికి దొరికి ఆ జైల్లోకి వెళ్ళటం అనే దగ్గర ఆయన కనెక్ట్ అయ్యాడు. ఇది కదా అద్భుతం. ఇప్పుడు ఆ జైల్లో వీళ్ళని నానా హింసలు పెడతారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. పెట్టినప్పుడు వీళ్ళు దేశభక్తిని విపరీతంగా రెచ్చగొట్టవచ్చు. తద్వారా జనాలు ఎమోషనలైజ్ అయ్యి మన సినిమాకి
కోట్ల రూపాయలు కురిపిస్తారు, ఇదే పాన్ ఇండియా ఫార్ములా కూడా అనుకున్నాడు ఆయన. కానీ జనం ఆ సినిమాని తిరస్కరించారు అనేది వాస్తవం. అలాగే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ని కూడా ప్రజలు తిరస్కరించారు. దానికి కూడా జనం లేరు థియేటర్ల దగ్గర. వాళ్ళు ఏదో హిట్ అని చెప్పుకుంటున్నారు కానీ మొదటి రోజు వచ్చిన వసూళ్లు మాత్రమే వసూళ్లు. నిన్నటి నుంచి లాంగ్ వీకెండ్ అని చెప్పి రిలీజ్ చేశారు. ఈ లాంగ్ వీకెండ్లో నిన్న చాలా థియేటర్లు సస్యశ్యామలంగా ఉన్నాయి. అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి ప్రతి థియేటర్. కాబట్టి అది పరిస్థితి. సో జనం ఆ మూడ్లో లేరు అనడానికి ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పుడల్లా కనీస జ్ఞానం రావట్లేదు సినిమా వాళ్ళకి. ఇదే ఫార్ములా అనుకుని తీస్తున్నారు. నిజానికి ఆ ఉత్తరాంధ్ర జాలర్లు పాకిస్తాన్ సైన్యానికి కాకుండా ఇంకే దేశపు సైన్యానికి దొరికినా కానీ అల్లు అరవింద్ గారి సినిమా తీసేవాడు కాదు. మనకు సంబంధం లేని కూడా వాళ్ళు చావేదో వాళ్ళు చచ్చారు అనుకునేవాళ్ళు. కానీ పాకిస్తాన్ సైన్యం పట్టుకుంది అనగానే వీళ్ళందరికీ రోమాలు నెక్కపొడుచుకుని వీళ్ళకి కోట్ల రూపాయలు కనిపించినాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. అంటే సినిమాలో కథ ఏమీ లేకుండా ఈ ఇప్పుడున్న హిందుత్వ మతం అనేదాన్ని తీసుకొచ్చి సినిమా తీస్తే సరిపోతుంది, సక్సెస్ అవుతాం అనేది ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి ఇక్కడ దాకా ఈ మధ్య కాలంలో చాలా బాగా ఎక్కువైనట్టున్నది కదా ఈ పద్ధతి. అంతే. అయితే ఈ పద్ధతిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి సంబంధించి దురంధర్ అనే సినిమా ఇంకొక ఫార్ములాని డిజైన్ చేసింది. అది అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి కనీసంగా వీళ్ళు. దురంధర్ డైరెక్టర్ ఆదిత్యధర్ ఏం చేశాడంటే అతను ఇదే ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ని అండర్ప్లై చేస్తూ ప్రజలు బలంగా నమ్ముతున్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని వాటికి విపరీతమైనటువంటి యాక్షన్ని జోడించి టేకింగ్ చాలా బ్రిలియంట్గా చేసి హై డోస్లో అంటే హై టెక్నికల్ వాల్యూస్తో సినిమా తీసి మెస్మరైజ్ చేసి కథని నడిపించేయటం అనే పద్ధతిలోకి తీసుకెళ్ళాడు. అంటే ఈ హిందుత్వ ప్రమోషన్ని పూర్తిగా వెనకాల ఉంటుంది అది నేపథ్యంగా. పైకి ఫోర్గ్రౌండ్లో ఇదంతా పెట్టేస్తాడు, ఈ యాక్షన్ డ్రామా అంతా పెట్టేసి ఆ యాక్షన్ డ్రామాని హాలీవుడ్ లెవెల్లో షూట్ చేస్తాడు. ఆ టేకింగు, ఆయన వాడినటువంటి టెక్నాలజీ ఇవన్నీ చూసి జనాలు మెస్మరైజ్ అయిపోయి క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు. నెమ్మదిగా ఆ ట్యాబ్లెట్లో వాళ్ళకి అది కూడా ఎక్కేస్తుంది. అది ఆదిత్యధర్ చేస్తున్నటువంటి ప్రయోగం. అది విజయవంతమైంది. వాళ్ళు 1350 కోట్లు మొదటి సినిమా కలెక్ట్ చేశారు. ఇప్పుడు రెండో సినిమాకి 2000 crore టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం దాన్ని అడాప్ట్ చేసుకోకుండా చాలా మొరటుగా ఒక రథం, దేవుడి రథ ఊరేగింపు జరుగుతూ ఉంటే వీళ్ళు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ చితక్కొట్టి జంజాలు తెంపేసి ఇలాంటి భీభత్సమైన సన్నివేశాలన్నీ పెట్టేస్తే ఇంకే ఉంది అని చెప్పి జనాలందరూ ఇళ్లలో నుంచి వంట మానేసి ఈ సినిమా రిలీజ్ అయిందా, ఇది చూడటం మన ధర్మం అనుకుని ఎక్కడ పనులు అక్కడ ఆపేసి, అదే గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి సిరికిని చెప్పడం అన్నట్టు వెళ్ళిపోయి సినిమా చూస్తారనే భ్రమకి గురయ్యాడు ఆయన. డైరెక్టరు, హీరో గారు ఇద్దరు. ఆయనేమో సనాతన ధర్మ ప్రవచనకారుడిగా మారిపోయాడు రాజకీయంగా. పవన్ కళ్యాణ్ మారిపోయి ఆయన ప్రతి సందర్భంలోనూ ప్రతి చోట అది తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. అలాంటి సందర్భంలో ఆయనకి ఈయన ఐడియాలజీ కనెక్ట్ అయింది. ఈయన కథ చెప్పడం కాదు, ఈ సన్నివేశాలు చెప్పాడు ఆయనకి. ఒక బ్రాహ్మణ్ణి తన్ని జంజం తెంపేసే సీన్ ఉంటుంది సార్ అనగానే ఆయన ఇంతకంటే గొప్ప సినిమా ఏముంది అని చెప్పి డెడికేటెడ్గా చేశాడు. పైగా ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు, ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత చేసిన హరిహర వీరమల్లుకి టైం కేటాయించలేదు ఆయన. ఆ తర్వాత వచ్చిన ఓజీకి కూడా టైం కేటాయించాల. షూటింగ్ తాడేపల్లిలో పెట్టుకోమని చెప్పాడు వాళ్ళకి. ఆయన కోసం తాడేపల్లిలో ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో ఆర్గనైజ్ చేసి ఆయనతో షూట్ చేసుకున్నారు. రోజుకు 2 గంటలు 3 గంటలు వస్తే అదే చేసుకునేవాళ్ళు వాళ్ళు. కానీ ఈ సినిమాకి డెడికేటెడ్గా టైం ఇచ్చాడు. టైం ఇచ్చి హైదరాబాద్లోనే షూట్ చేయండి, సినిమా అనేది ఎక్కడ తీస్తే బాగుంటుందో అక్కడే తీయండి, నేను వస్తాను అని చెప్పి వచ్చి పనిచేశాడు ఆయన. పనిచేసింది అంత ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ కంటే ఈ సన్నివేశాల నుంచి. ఈ సన్నివేశాలు ఉండటం ద్వారా ఆయన ఒక రాజకీయంగా పనికొస్తుంది అనుకున్నాడు. అనుకుని పాకిస్తాన్ నుంచి సంబంధాలు, దీనిలో ఒక ఈ పౌరసత్వ సవరణ చట్టం మీద కూడా ఒక సన్నివేశం కల్పించారు. విదేశాల నుంచి విపరీతంగా వీళ్ళు ముస్లింలు వచ్చేస్తున్నారు ఈ దేశంలోకి,
వచ్చేసిన వాళ్ళకి ఇక్కడ పొలిటీషియన్స్ కొంతమంది కక్కుర్తి పడి లాలూచీ పడి వాళ్ళు ఇచ్చే డబ్బులకి లాలూచీ పడి వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు, దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక సందేశం కూడా పనిలో పనిగా ఆయన ఇచ్చేశాడు. ఒక పక్కన ఈ పౌరసత్వ సవరణ చట్టం మీద ఒక గొడవ జరుగుతోంది. బయట దేశాల నుంచి, నేపాల్ నుంచి వస్తున్న హిందువులకేమో పిలిచి కౌగలించుకుని ఆధార్ కార్డులు అన్నీ వీళ్ళే కల్పించి పంపిస్తున్నారు. మరి ఈ దేశం నుంచి వెళ్ళిపోయినటువంటి దేశ విభజన టైంలో ఈ దేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళినటువంటి ముస్లిం కుటుంబాలు మేము తిరిగి దేశంలోకి వచ్చేస్తాం, మా మాతృదేశంలోకి మేము వస్తామంటే అలౌ చేయడానికి ఏమిటి ప్రాబ్లం? నేపాల్ అనేది వీళ్ళకి సంబంధం లేని గొడవ, వేరే దేశం, కాకపోతే అక్కడ కూడా హిందూ మతం అనేది ఉంది, అంతవరకే. ఇప్పుడు ఆ దేశం హిందూ దేశంగా కూడా లేదు. వాళ్ళ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది హిందూ దేశం కాదు అని దాదాపు ఒక 10 ఏళ్ల క్రితమే ప్రకటించేశారు. ఆ ప్రకటించిన క్షణం నుంచి వీళ్ళ కళ్ళల్లో ఏడుపు. ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశాన్ని కోల్పోయామే. అలాంటి బాధలు అక్కడి నుంచి వచ్చే వాళ్ళకేమో వీళ్ళు విండోస్ తెరిచి పంపించి మీరు ఏ వృత్తిలోనైనా సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు మన భారతదేశంలో చాలా చోట్ల పనిచేస్తోంది వాళ్ళే, ఇది నడుస్తోంది. మరి వీళ్ళకి వచ్చేసరికి ఏమిటి ఇబ్బంది మీకు? వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అనేది మీరు వెరిఫై చేయండి, వెరిఫై చేసి వాళ్ళని కూడా అలౌ చేయండి. అలౌ చేయండి అని చెప్పి అడుగుతున్నందుకు కానీ వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు ఇక్కడ పాత బస్తీలు. ఇప్పుడు ఈ దేశభక్తి సినిమాలు, పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు కూడా దేశభక్తి అంటే పాకిస్తాన్ వ్యతిరేకత, అంటే పాకిస్తాన్ పట్ల శత్రుత్వం, ఒక మతం పట్ల వ్యతిరేకత. అంతే. ఇన్ని పుస్తకాలు చదివినని చెప్తున్నా, అనేక జ్ఞానం ఉందని చెప్తున్న పవన్ కళ్యాణ్ దేశభక్తిని ఇంత చిన్నగా కుంచి అంతే చేయడం అనేది ఎట్లా? అంటే ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారే పరిస్థితే చేస్తున్నారు. అంటే హిందువులలో దేశభక్తి పెరిగితే మేము చచ్చిపోతామా అని భయపడుతున్నారు ముస్లింలు. మతం కాదు ఇక్కడ, వాళ్ళ దేశభక్తిని చూసి భయపడే పరిస్థితిని కల్పిస్తున్నారు. భక్తి దేశ ప్రజల మీద ఉండాలన్నా, పక్కనున్న దేశం మీద శత్రుత్వం ఉండాలన్నా? శత్రుత్వమే. దేశభక్తి అంటే ఇంకోటి పట్ల శత్రుత్వం, అంది ఈ దేశ ప్రజల పట్ల పక్కోడు ఏమైపోయినా మనకు సంబంధం లేదు. అంటే బొబ్బిలిపులిలో డైలాగ్ ఉంటుంది, నేను యుద్ధరంగంలో దాదాపు 800 మందిని పైగా చంపానండి, అప్పుడు నాకు బిరుదు ఇచ్చి సత్కరించారు, ఇప్పుడేంటి ఉరిశిక్ష వేస్తున్నారు అని అడుగుతాడు బొబ్బిలిపులి. ఎన్టీఆర్ అడిగితే జడ్జి గారు మీరు యుద్ధరంగంలో చంపింది మన దేశానికి శత్రువులనండి అంటాడు. అంటే మన దేశానికి శత్రువులే కానీ వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా అంటాడు ఆయన. అంటే అయి ఉండొచ్చు అంటాడు. అయి ఉండొచ్చు అంటాడు. అయి ఉండటంటే వాళ్ళ దేశం కోసమే వచ్చారు కదా వాళ్ళు. ఏదో ఒక దేశానికి దేశభక్తులైన వాడిని చంపితే మీరు బిరుదులు ఇస్తారా అని క్వశ్చన్ చేస్తాడు. దాదాపు అదే పరిస్థితి. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో, డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఒక పార్టీకి అధ్యక్షుడు. ఇట్లా ప్రజల మధ్య విభజన రేకెత్తించి ఒక మతాన్ని రెచ్చగొట్టి సినిమాలు తీయడం, మాట్లాడడం అనేది ఎట్లా చూడాలి మనం? ఆయన అదే చేస్తున్నాడండి. ఇప్పుడు తిరుమల వివాదంలో కూడా వాళ్ళకి ఎందుకు అంత రెచ్చిపోయి చేస్తున్నారు? వాళ్ళని అంత ఉత్సాహపరిచినటువంటి అంశం ఏమిటి అంటే వాళ్ళకి ఒక అద్భుతమైన నేరేటివ్ దొరికింది. అక్కడ నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ఒక అద్భుతం అయితే, అవతల అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు, ఆయన క్రైస్తవ మతానుయాయి. అది వీళ్ళని ఆకట్టుకున్నటువంటి అంశం. ఇక మనం మ్యాక్సిమం రెచ్చిపోయి టోటల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ ఓట్లని టోటల్గా మన గంపలో నింపేసుకోవచ్చు అనేటువంటి ఒక ఉత్సాహంలో రెచ్చిపోయి ఆ కల్తీ నెయ్యి గురించి అంత ఓవర్ యాక్షన్ చేయడానికి రీజన్ అది. అదే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతానుయాయి కాదు అని కనుక తెలిస్తే, ఆయనకు అవేవీ లేవు, ఆయన పూర్తి వీళ్ళకంటే 150% హిందూ అయి ఉంటే అసలు ఆ కల్తీ నెయ్యి గొడవ అయ్యేది కాదు. అది కండిషన్. అంటే క్రైస్తవ మతం మీద దాడిగా చూడాలి దాన్ని, జగన్మోహన్ రెడ్డి మీద దాడిగా నేను చూడటం లేదు దాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ మతం మీద కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిగానే చూడాలి. అలాగే ఇది కూడా, అంటే టోటల్గా ఈ దేశంలో ఉన్న మైనారిటీ మతాలని టెర్రరైజ్ చేసి కంట్రోల్ చేయటం అనేది ఒక పొలిటికల్ ప్రోగ్రామ్గా అడాప్ట్ చేసేసుకున్నారు. కానీ వాళ్ళకేమి జనాల్లో చీలికలు తెస్తున్నామని అనుకోవడం లేదు వాళ్ళు. ఓట్ కన్సాలిడేషన్, ఆ కన్సల్టేషన్ పవన్ కళ్యాణ్కి ఏం ఉపయోగపడుతుంది? బీజేపీకి ఉపయోగపడుతుంది. కానీ ఈయన బలపడుతున్నాడు పాపం. ఈయన ఎన్డీఏలో భాగస్వామి.
ఎన్డీఏ చేతిలో పట్కార్, ఎన్డీఏ చేతిలో గరిటె. ఇది పాయసంలో గరిటె. దీనికి పాయసం రుచి తెలియదు, పాయసం వేడి తెలియదు. తినేది వాడు. ఈయన్ని జస్ట్ అలా వేసుకుని వాడుకుంటాడు. ఎప్పుడొకప్పుడు పడేస్తాడు కూడా. పడేది. దేశంలో అనుభవం ఉన్నది చాలా. బీజేపీ ఎన్డీఏలో ఎవరెవరిని ఉంచుతుందో దాన్ని నాశనం చేసి కానీ వదలదని. ఈయన పాపం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రిని అవుతా అనే కలలు. చాలా మంది ఏదో చంద్రబాబు దగ్గర ప్యాకేజీ స్టార్ అని మాట్లాడతారు, కానీ అది తప్పు. ఈయనకి కేంద్రం నుంచి ప్యాకేజీ ఉంది మొదటి నుంచి, ఫ్రమ్ ది బిగినింగ్. ఆయన పొలిటికల్ పార్టీ పెట్టడానికి ముందు ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశం అయ్యాడు. ఆయన పార్టీ పెడుతున్న సందర్భంలో ఆయన కలిసిన మొదటి నాయకుడు నరేంద్ర మోడీనే. కాబట్టి అంతకుముందు ఆయన పొలిటికల్ పార్టీ పెడుతున్నాడంటే ఏదో లెఫ్ట్ ఐడియాలజీతో ఒక కొత్త పార్టీ రాబోతోంది అన్నట్టుగా కొన్ని భ్రమలు. చెగువేర బొమ్మలు వేసుకొని తిరిగాడు కదా కొద్దిగా. ఆ తిరగటంతో ఏదో లెఫ్ట్కి సంబంధించి ఏదో అభిప్రాయాలతో ఇతను వస్తున్నాడు అని కొంతమంది అనుకున్నారు. కానీ ఇతను ఎప్పుడైతే ఢిల్లీ పర్యటించి నరేంద్ర మోడీని కలిసి వచ్చాడో 2014 ఎలక్షన్స్కి ముందు ఆయన హైదరాబాద్ వచ్చాడు నరేంద్ర మోడీ గారు. వచ్చిన సందర్భంగా వెళ్ళి కలిసిన వాళ్ళల్లో వీరు కూడా ఉన్నారు. కలిసిన తర్వాత ప్రపంచానికి కొంత అర్థమైపోయింది, ఇది ప్రోగ్రాంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమమే. అలా ఆయనతో పార్టీ నడిపించటము, పెట్టించటము ఇదంతా వాళ్ళ బీ టీమ్గానే నడుస్తోంది. వాళ్ళు ప్రతి చోట ఇలా బీ టీములను పెట్టి నడిపిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని నడిపించటం. ఆంధ్ర రాజకీయం మాత్రమే కాదు, వాళ్ళ మీద ఒక కేసు పెట్టడం, ఏదైనా తేడా జరిగితే కంట్రోల్లో పెట్టుకోవడం కోసం. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి 100% ఫెయిత్ ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఫెయిత్లో కనీసం సగం కూడా విజయ్ మీద లేదు, తమిళనాడు విజయ్ మీద. అంటే విజయ్ ఇంకా పొత్తులోకి వెళ్ళలేదు కదా, వెళ్తాడేమో అనుకుంటున్నారు. దానికి సంబంధించిన వార్తలు అయితే నెరేటివ్ బిల్డ్ చేసి నడిపించేస్తున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ నెగోషియేటర్ అని కూడా మాట్లాడేస్తున్నారు. వీరే వెళ్ళి వారిని జ్ఞానపరుస్తాడు. అవసరం అనుకుంటే చిరంజీవి గారిని, రజనీకాంత్ని కూడా ఇన్వాల్వ్ చేసే ఉద్దేశం ఉంది బీజేపీ. ఏపీలో మతానికి సంబంధించి మాటలు, చేష్టలు బీజేపీ వాళ్ళు చేస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ చేస్తున్నది అతి ఎక్కువ ఉంది. అతి కళ్యాణ్ మాత్రమే కాదు, చంద్రబాబు కూడా. ఈ మధ్య చంద్రబాబు కూడా మొదలయ్యాడు. ఎన్నడూ లేనిది చంద్రబాబు. ఒకప్పుడు సెక్యులర్, నేను గొప్ప సెక్యులర్ అని చెప్పుకో చంద్రబాబు ఈ మధ్య అది మొదలు పెట్టాడు. బీజేపీ వాళ్ళకని వీళ్ళిద్దరు ఎక్కువ చేస్తున్నారు కదా. వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు, నో డైలాగ్. ఈవెన్ అక్కడ పార్టీ ఉంది, పురంధేశ్వర్ లాంటి నాయకురాలు, మాట్లాడగలిగిన నాయకురాలు ఉండి కూడా, మాధవ్ లాంటి ఆర్ఎస్ఎస్ ఎలిమెంట్ అధ్యక్షుడై ఉండి కూడా వాళ్ళు పెద్దగా హడావిడి చేయట్లేదు. వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. వీళ్ళతో ఆడిస్తున్నారు గేమ్ని. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? మత సామరస్యం చంపటం. అంటే ఇప్పటి వరకు హిందూ మతంలో ఉన్నటువంటి ఉదారవాదాన్ని చంపేయటం అనేది కూడా ఒక ప్రోగ్రాం. ఆ ఉదారవాదం చంపటం కోసం ఇలాంటి సినిమాలు తీస్తారు. ఈ భగత్ సింగ్ పేరు పెట్టి ఇలాంటి దారుణమైనటువంటి ఉదారవాదాన్ని చంపి ఒక సెంట్రిక్, అంటే టోటల్గా వీళ్ళని వైలెంట్గా మార్చటం, ఒక మతానికి పూర్తి 100% వ్యతిరేకులుగా మార్చటం అనే కార్యక్రమం. కనీసం ఈ సినిమా మామూలు, సరే ఈ మతము ఇవన్నీ పక్కన పెట్టండి, మామూలుగా ఆడే అవకాశం ఉందా? అసలు ఆ కథ చూసి ఏమైనా జనాలు వెళ్ళే అవకాశం ఉందా? ఏ మాత్రము, ఏ సన్నివేశము. అది ఒక, నేను ఇందాక చెప్పాను దురంధర్తో ఎందుకు పోల్చానంటే, టేకింగ్ సైడ్ చాలా అడ్వాన్స్డ్ పద్ధతిలో వెళ్ళింది ఆ సినిమా దురంధర్. దీనిలో టేకింగ్ పరంగా కూడా చాలా నీచమైనటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అంటే సన్నివేశ కల్పన మాత్రమే కాదు, ఒక సాంగ్ టేకింగ్ చేశాడు ఆయన డైరెక్టర్ హరీష్ శంకర్. ఏది ఎత్తరా ఎత్తరా కాలరా ఎత్తరా అని ఒక పాట, ఒక మాస్ సాంగ్. అది చాలా లూజ్గా టేకింగ్ జరిగింది. అంటే టెక్నికల్గా కూడా వాళ్ళు సౌండ్గా పెర్ఫామ్ చేయలేదు సినిమాని. అంటే ఎమోషన్స్ అయినా ఏమన్నా పండించారు, అది కూడా ఏం లేదు. పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ కష్టం కనిపించింది, కానీ హరీష్ శంకర్ వైపు నుంచి ఒక డొల్లతనం కనిపించింది. అందుకని సినిమా అభిమానుల్ని కూడా మెప్పించలేకపోవడం వల్లనే కమర్షియల్గా ఆ స్థాయి. అసలు అదే అంకుశం కాపీ అన్నారు కదా, అసలు అంకుశం లాంటి సినిమాకు మతాన్ని ఎలా మేళవించగలిగారు అనేది ఒక అంటే స్ట్రేట్. అంటే ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు చంపేస్తారు వాళ్ళని. ముఖ్యమంత్రి, ఆ సీఎం మీద దాడి వాళ్ళే చేస్తారు.
ఎందుకు చేస్తారు? వాళ్ళకు అనుకూలుడైనటువంటి ఒక వ్యక్తిని సీఎం చేస్తే ఈ ఆధార్ కార్డులు పుట్టించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఒక ఆధార్ కార్డులు పుట్టించుకోవడానికి సీఎంని మర్డర్ చేసిన దాకా వెళ్ళారు. వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ లంచాలు ఇస్తే ఆధార్ కార్డులు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు. మర్డర్ల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అంటే అప్పుడు టోటల్గా గవర్నమెంట్ ఆఫీసులన్నీ మనం చెప్పినట్టు నడుస్తాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి కుట్రలకు పన్నుతున్నారు అని జనాల అవేర్నెస్ కలిగించడం అనేది కూడా ఒక హిడెన్ ఎజెండా ఉంది దీనిలో. అంటే మీరు ఒకటి చెప్తున్నారు వాళ్ళు బలంగా, లడ్డు వ్యవహారంలోనూ ఈ సినిమా వ్యవహారంలోనూ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ దేశంలో కీలకమైన పదవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మైనారిటీలను తీసుకురాకండి, హిందూ మతంకి చెందినటువంటి వాడు అవునో కాదో వెరిఫై చేసి వాడిని మాత్రమే గెలిపిస్తే ఈ దేశానికి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఉద్యోగాల్లో కూడా వాళ్ళనే పెట్టుకోవాలి, అధికారంలోకి వాళ్ళనే తీసుకురావాలి. మిగిలిన టైంలో మనం కాసేపు ఉదారవాదం నటిద్దాం. రంజాన్కి మనం కూడా ఒక ప్రకటన చేద్దాం, సోషల్ మీడియాలో ట్వీట్ చేద్దాం, అవసరమైతే 10 మంది మన ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి పాయసం పెడదాం, అవసరమైతే టోపీ కూడా పెట్టుకుందాం. టోపీ కూడా పెట్టినట్టు వెళ్ళి నమాజ్ చేద్దాం. రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ టోపీలు కూడా పెట్టుకుని అక్కడికి వెళ్ళి నమాజ్ కూడా చేసి వస్తారు ఒక పూట. అది చేద్దాం. అంతకు మించి పవర్లోకి వాళ్ళ వస్తే కనుక ప్రమాదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతోంది అదే. అక్కడ దాదాపు అదే విషయం ఈయన చెప్తున్నాడు. ఇక్కడ సినిమాలో కూడా అదే చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి మీరు మైనారిటీలను లేకపోతే ట్రైబల్ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళను తీసుకురాకండి అనే సందేశం కూడా ఇచ్చాడు. ఈ సినిమా కనీసం ప్రజల మీద ఏమైనా ప్రభావం చూపించగలుగుతుందంటారా? ఏమీ లేదు. మత ప్రభావం అయినా ఏమైనా చూపిస్తారు? ఏమీ లేదు. మతం గురించి అలా మాట్లాడితే చూడటానికి జనాలు అంటే కనీసం అభిమానులైన ఫ్యాన్స్ ఉంటారు కదా, పిచ్చి ఫ్యాన్స్, వాళ్ళు మొదటి రోజుతో అయిపోయింది. వెరీ ఫస్ట్ డే మొదటి 3 షోస్తోనే అయిపోయింది. అంటే ఆయన ఫ్యాన్స్ కూడా మెల్లమెల్లగా హిందుత్వం వైపు వెళ్తున్నారా, ఫ్యాన్స్ గానే ఉంటున్నారా? ఫ్యాన్స్ లో నుంచి హిందుత్వం మొదలుపెట్టిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి ఫెరోషియస్నెస్ తగ్గిపోయింది వాళ్ళలో. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే స్పష్టంగా ఒక లైన్ తీసుకుని హిందుత్వ అనటం మొదలుపెట్టాడు, ఏ కారణం చేత, బహుశా ఆ కారణం చేత కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే మీదపడి దాడులు మామూలుగా చేసేవాళ్ళు కాదు. ఆ దాడులకి బలైనటువంటి కత్తి మహేష్, అలాగే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు విపరీతంగా వీడియోలు పోస్ట్ చేసేవాళ్ళు. ఒక కుక్కని పెట్టి వీళ్ళతో పోల్చి ఆ కుక్కని తిట్టడం, ఇంట్లో కొట్టడం కుక్కని, అలాంటి వీడియోలు చేసి పోస్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఏం మాట్లాడినా అభిమానులు ఇది మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగానే ఉంటున్నారు. అంటే డైల్యూషన్ మొదలైంది. ఈయన ప్రదర్శిస్తున్న అతి హిందుత్వ పోకడ అభిమానులకి నచ్చటం లేదు అనేది కూడా ఇండికేట్ అయిపోయింది. అయినప్పటికీ ఆయన వదలట్లే. ఎందుకంటే పులి మీద స్వారీ మొదలుపెట్టిన తర్వాత దిగితే పులి మింగేస్తుందేమో అనే భయం ఉంటుంది. ఇప్పుడు దాని మించి దిగితే బీజేపీ మింగేస్తుందేమో అనే భయం చొప్పున అభిమానులు తనను వదిలేసి వెళ్ళిపోయినా, జనాలు చీకొడుతున్నా ఆయన ఆ పిచ్చి మాటలు మాట్లాడటం మాత్రం మానే పరిస్థితుల్లో కనిపించడం లేదు పవన్ కళ్యాణ్. మొత్తానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్కు హరీష్ శంకర్ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. పవన్ కళ్యాణ్కి పోయేదేం లేదు, ఆయనకు వచ్చిన నష్టమేం లేదు. డబ్బులు వస్తాయి, ఆయన డబ్బులు ఆయన ఆల్రెడీ తీసుకున్నాడు. మన ఎలక్షన్ ఖర్చులో వీళ్ళు ముందే తీసుకున్నాడు. 24 ఎన్నికల సందర్భంగా ఖర్చు పెట్టిన డబ్బుల్లో 24లోనే అప్పుడే తీసుకున్నాడా? 24 ఎన్నికల సందర్భంగా పెట్టిన ఖర్చులో మైత్రి మూవీ మేకర్స్ వాటా ఉంది. అందుకోసం ఈ సినిమా చేసి తీసిన డబ్బులైనా వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా దీనికి? లేదు, అది కూడా లేదు. బయర్స్ ఎంత అండి బడ్జెట్? ఎంత దీన్ని? దీని బడ్జెట్ భారీగానే చెప్తున్నారు కానీ అంత అయి ఉంటుందా అనేది కూడా డౌట్. అంటే 100 కోట్లు దాటకపోతే అసలు సినిమానే కాదు అనే పరిస్థితి వచ్చేసింది. తెలుగులో ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అంత ఖర్చు అయిందా అనేది అనుమానం. టోటల్గా సెట్స్లోనే తీస్తారు సినిమాని, స్టూడియోస్లోనే నడిపేశారు మ్యాక్సిమం. అంటే ఆయనకి కొంచెం లేజర్ ఇచ్చి పంపించాలి. కొంపదేసి ఓల్డ్ సిటీ అయితే వెళ్ళలేదు కదా? వెళ్ళాడా? లేదు, షూటింగ్ అక్కడ చేయలేదు. చేయలేదు. సరే సార్, థ్యాంక్ యూ భరద్వాజ గారు.